తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. కోనసీమ తిరుమలగా వర్ధిల్లుతున్న వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో మంగళవారం ప్రత్యేక పూజలు వైభవంగా నిర్వహించారు. మంగళ వాయిద్యాల నడుమ శ్రీ స్వామి అమ్మవార్లకు మేల్కొల్పు సేవను నిర్వహించిన అనంతరం ఐశ్వర్య లక్ష్మి హోమాన్ని జరిపించారు. అర్చకులు శ్రీ స్వామి అమ్మవార్ల వసంత మండపంలో అష్టోత్తర పూజలు నిర్వహించగా ప్రత్యేక అలంకరణలో ఉన్న స్వామిని దర్శించుకుని భక్తులు తరించిపోయారు. लक्ष्मी नाम रामदुर्से नाम लिखित चौधरी नाम श्रीमानस्य सहकुटुम्बस्य श्रीमानस्य लिखित चौधरी नाम श्रीमानस्य गोत्रस्य नैनिकगोत्रस्य सुरेंद्र नाम अर्चना नाम श्रीमानस्य भारद्वाज गोत्रस्य वेंकट सुब्बाराव नाम भाग्यलक्ष्मी नाम गंजन गोत्रस्य वेंकट स्वामी नाम गौड़ीय गोत्रस्य रामचंद्रमूर्ति नाम उमामहेश्वर नाम నా పేరు మధురిమ. స్వామివారికి సంగీతార్చన చేయడానికి ఏలూరు నుంచి వచ్చాము. నా పేరు గిరిజ. మేమిప్పుడు మొదటగా పాడబోయే పాట తిరు తిరు జవరాల అనే హనుమాచార్య సంకీర్తన గంభీర నాట రాగంలో కూర్చబడింది. తిరు తిరు జవరాల తిత్తిత్తిత్తి తిరు తిరు జవరాల తిత్తిత్తిత్తి ఈ తరళమైన నీ తారహార మధురే తిరు తిరు జవరాల తిత్తిత్తిత్తి ఈ తరళమైన నీ తారహార మధురే తిరు తిరు జవరాల తిత్తిత్తిత్తి సాసని సగస మగస సాసని సగస ప మగస సాసని సగస మగస సాసని సగస ప మగస సాస గమ గమ పని పాపని నిస పని సగ మాగసాని పామగ సని సగ గ సగ మామ దిమి దిమ్మి తొంగ తొంగ దిద్దిమికి అరే పమారే పాత్ర రాము మజ్జా మజ్జా దిమి దిమ్మి తొంగ తొంగ దిద్దిమికి ఆరే పమారే పాత్ర రావు మజ్జా మజ్జా కామల నాబుని తమక పుటింతి నీకు కామల నాబుని తమక పుటింతి నీకు అమరే తీరుపు ఇదే అవతరించగదో కామల నాబుని తమక పుటింతి నీకు అమరే తీరుపు ఇదే అవతరించగదో తిరు తిరు జవరాల తిత్తిత్తిత్తి ఈ తరళమైన మీ తారహార మధురే తిరు తిరు జవరాల తిత్తిత్తిత్తి సాసని సగస మగస సాసని సగస ప మగస సాసని సగస మగస సాసని సగస ప మగస సాస గమ గమ పని పాపని నిస పని సగ మాగసాని పామగ సని సగ గ సగ మామ జక జక్క జం జం జనకీ నాని ప్రకట పోమరు ఒప్పే బలా బలా జక జక్క జం జం జనకీ నాని ప్రకట పోమరు ఒప్పే బలా బలా జాజరా జాజర 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 జాజా జాజర జాజా చల్లరే 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 హరిపై జాజర జాజా చల్లగా సరసంపు జాజర జాజా చల్లరే హరిపై జాజర జాజా చల్లగా సరసంపు జాజర జాజా చల్లరే హరిపై జాజర జాజా జాజర 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 జాజరా జాజర 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 జాజరా జాజర 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 జాజరా జాజర జాజా జాజర జాజా
సతతపు వలపుల జాజర జాజా జాజర జాజా జాజర జాజా శత్రుల మాటల జాజర జాజా జాజర జాజా జాజర జాజా సతతపు వలపుల జాజర జాజా జాజర జాజా జాజర జాజా శత్రుల మాటల జాజర జాజా జాజర జాజా జాజర జాజా శతమగు నవ్వుల జాజర జాజా జతులకు సిగ్గుల జాజర జాజా శతమగు నవ్వుల జాజర జాజా జతులకు సిగ్గుల జాజర జాజా చల్లరే 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 హరిపై జాజర జాజా చల్లగా సరసంపు జాజర జాజా చల్లరే హరిపై జాజర జాజా జాజర్ 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 జాజరా జాజర్ 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 జాజరా జాజర్ 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 జాజరా జాజర జాజా జాజర జాజా సందడి కొలువుల జాజర జాజా సందుల ఒత్తుల జాజర జాజా చెందూరు పాటల జాజర జాజా సంధి చీకటుల జాజర జాజా చెందూరు పాటల జాజర జాజా సంధి చీకటుల జాజర జాజా చల్లరే 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 హరిపై జాజర జాజా చల్లగా సరసంపు జాజర జాజా చల్లరే హరిపై జాజర జాజా జాజర్ 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 జాజరా జాజర్ 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 జాజరా జాజర్ 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 జాజరా జాజర జాజా జాజర జాజా పేద మధ్యతరగతి ప్రజల ఉద్ధరణకు మారు ప్రాంతాల అభివృద్ధికి 40 ఏళ్ల క్రితమే శ్రీకారం చుట్టిన చరిత్రకారుడు ఎన్టీఆర్ అని పెద్దాపురం ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప పేర్కొన్నారు. పెద్దాపురంలోని టీడీపీ కార్యాలయం వద్ద దివంగత ముఖ్యమంత్రి ఎన్టీఆర్ జయంతిని ఘనంగా నిర్వహించారు. తొలుత ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఎమ్మెల్యే రాజప్ప ఘనంగా నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ సినీ రంగంలో మొకటం లేని మహారాజుగా కొనసాగిన ఎన్టీఆర్ టీడీపీని స్థాపించి కేవలం 9 నెలల్లోనే ముఖ్యమంత్రిగా పదవిని చేపట్టారన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ జనసేన బీజేపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. మాచర్ల నియోజకవర్గంలో చాలా దారుణంగా ఇవాళ ఇలా చూస్తుంటే భయానకంగా కనపడుతుంది. ఎందుకంటే ప్రజాస్వామ్యంలో ఇదా అనేది అర్థమవుతుంది. మరి ఆయన అరాచకాలు ఎన్నాళ్ళు సాగినాయి. ఇప్పుడు ఆఖరికి ఇప్పుడు ఇవాళ బయటపడ్డది. ఈ విషయాలన్నీ కూడా బయటపెట్టి జైలుకి వెళ్లే పరిస్థితి ఇవాళ రావడం జరిగింది. ప్రజాస్వామ్యంలో బలవంతో నెగ్గాలు తప్పించి దౌర్జన్యాలతో కాదన్నదే ఇలా నిరూపించారు. భవిష్యత్ తరాలకి ఈవేళ ప్రజాస్వామ్యంగానే ఎన్నికలు జరగాలన్నదే ఇలా ఎలక్షన్ కమిషన్ కూడా భవిష్యత్తులో తీసుకురావాలని చెప్పి కోరుతున్నాను. ఇవాళ తెలుగుదేశం పార్టీ ఇలా మంచి ఆశయాలతో ఎన్టీ రామారావు గారు ఏదైతే ఆశయాలతో స్థాపించాడో అదే ఆశయాలతో చంద్రబాబు నాయుడు గారు వెళ్ళారు. భవిష్యత్తులో కూడా అదే స్థాయిలో వెళ్తాడు. అప్పులు చేసి ఈ రాష్ట్రాన్ని పప్పు చేసిన జగన్ గారికి ఈ రాష్ట్రం ఎలా చంద్రబాబు నాయుడు ఎలా పరిపాలించాలన్నది ఎలా సవాల్గా తయారైంది. చంద్రబాబు నాయుడు గారు ప్రజలు కూడా నమ్మింది ఏంటంటే చంద్రబాబు నాయుడు తప్పించి ఎవడు కూడా ఇది పరిపాలన చేయలేడు, చంద్రబాబు నాయుడు కావాలని చెప్పి కోరుకుని ఇలా ప్రజలు పట్టం కట్టించే విధంగా చంద్రబాబు జూన్ 4న కౌంటింగ్ ఏజెంట్లు గంట ముందే కౌంటింగ్ కేంద్రాలకు చేరుకోవాలని కాకినాడ సిటీ ఆర్ఓ వెంకట్రావు తెలిపారు. కాకినాడ కార్పొరేషన్ కార్యాలయంలో ఎన్నికల అధికారులతో కలిసి ఆయన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సార్వత్రిక ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ జూన్ 4న ఉదయం 8 గంటలకు ప్రారంభమవుతోందన్నారు. ఆర్ఓలు కౌంటింగ్ ఏజెంట్లకు ఐడీ కార్డులు తయారు చేసి ఇస్తారని, కౌంటింగ్ కు గంట ముందు అపాయింట్మెంట్ లెటర్, ఐడీ కార్డు ఆర్ఓలకు సమర్పించాల్సి ఉంటుందని ఆయన తెలిపారు. ఈ నెల 4వ తారీఖున జరగబోయేటటువంటి ఈవీఎం అదేవిధంగా పోస్టల్ బ్యాలెట్స్ సంబంధించినటువంటి కౌంటింగ్ సంబంధించి జేఎన్టీయూలో సివిల్ ఇంజనీరింగ్ బ్లాక్ లో ఫస్ట్ ఫ్లోర్ లో నంబర్ 41 కాకినాడ సిటీ అసెంబ్లీకి సంబంధించి కౌంటింగ్ జరుగుతుంది. దానికి గాను ప్రతి కంటెస్టింగ్ క్యాండిడేట్ 14 మంది ఈవీఎం కౌంటింగ్ టేబుల్స్ కౌంటింగ్ ఏజెంట్లని, అదేవిధంగా 4 పోస్టల్ బ్యాలెట్స్ టేబుల్స్ కౌంటింగ్ టేబుల్స్ దగ్గర 4 ఏజెంట్లని, అదేవిధంగా ఒకరిని ఈటీపీబీఎంఎస్కి సంబంధించి వాళ్ళు అపాయింట్ చేసుకోవచ్చు. వాళ్ళు ఫారం 18లో అపాయింట్ చేసి మాకు ఇవ్వాల్సి ఉంటుంది. అవి ఇన్ డూప్లికేట్ కాపీస్తో పాటు 2 ఫోటోలు కూడా పంపించాలి. వారిని మేము ఇక్కడ వారు మా ఎదురుగా సంతకం చేస్తే కౌంటింగ్ ఏజెంట్ సంతకం చేసిన తర్వాత ఒక కాపీ మా దగ్గర ఉంటుంది, ఒక కాపీ కౌంటింగ్ ఏజెంట్ దగ్గర ఉంటుంది. ప్రతి కౌంటింగ్ ఏజెంట్కి ఎలక్షన్ ఐడి కార్డు కూడా ఇవ్వటం జరుగుతుంది. 4వ తారీఖున వారు కనీసం గంట ముందు వాళ్ళు వచ్చి వారి యొక్క సెకండ్ ఏదైతే కాపీ ఉందో ఆ సెకండ్ కాపీతో పాటు మేము పంపించినటువంటి ఎలక్షన్
ఐడి వాళ్ళకి సంబంధించి ఏదైతే ఇస్తున్నామో ఆ ఐడి కాపీ కూడా పట్టుకొచ్చి వారు మా ఎదురుగా సెక్షన్ 128కి సంబంధించిన డిక్లరేషన్ మీద వారి సిగ్నేచర్ కూడా సైన్ చేయాల్సి ఉంటుంది. సైన్ చేసిన వాళ్ళని మాత్రమే లోపలికి పంపిస్తారు. కాబట్టి అందరు కౌంటింగ్ ఏజెంట్స్ కూడా ఆ రోజు ఉదయం 6 గంటలకే కాకినాడ సిటీ అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ సంబంధించిన కౌంటింగ్ హాల్ వద్దరికి అందరు కూడా చేరాల్సిందిగా కోరుతున్నాం. వారందరూ కూడా ఏ కౌంటింగ్ టేబుల్ దగ్గర వారు ఉండాలి అనేది కౌంటింగ్ టేబుల్ కూడా ఇండికేట్ చేస్తూ ఏ క్యాండిడేట్ తాలూకా కౌంటింగ్ ఏజెంట్ అనే విషయాన్ని కూడా ఇండికేట్ చేస్తూ వాళ్ళకి బ్యాచ్ ఇవ్వడం జరుగుతుంది. దాని ప్రకారమే వాళ్ళందరూ కూడా ఆయా కౌంటింగ్ టేబుల్స్ దగ్గర వాళ్ళు విధిగా హాజరు కావాల్సి ఉంటుంది. ఒకసారి ఈ కౌంటింగ్ ఏజెంట్ని అపాయింట్ చేసిన తర్వాత కౌంటింగ్ స్టార్ట్ అయిన తర్వాత కౌంటింగ్ ఏజెంట్ని మార్చుకునేటట్టు వీలు లేదు. కాబట్టి ఈ విషయాన్ని కూడా అభ్యర్థులందరూ కూడా గమనించాలి. అదేవిధంగా ఆ రోజు కౌంటింగ్ వచ్చేదానికి గాను ట్రాఫిక్ రద్దీని ఇతర శాంతి భద్రతలను దృష్టిలో పెట్టుకుని జిల్లా పోలీసు వారు కొన్ని సూచనలు చేస్తూ వీడియోని కూడా రిలీజ్ చేయడం జరిగింది. దాని ప్రకారం కూడా అందరూ కౌంటింగ్ ఏజెంట్లు ఫాలో అయ్యి పోలీసు వారికి అదేవిధంగా జిల్లా ఎన్నికల ఏదైతే కార్యాలయం ఉన్నట్టు నిబంధనలు ఏమైతే ఉన్నాయో జిల్లా యంత్రాంగానికి కూడా అందరూ కూడా సహకరించాల్సిందిగా కోరుతున్నాను. కాకినాడలో ఓ దొంగ పట్టపగలే గుళ్లోకి ప్రవేశించి హుండీ ఎత్తుకెళ్లాడు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింటా వైరల్ అవుతోంది. సంజయ్ నగర్ ప్రాంతంలో మెయిన్ రోడ్డు పక్కనే ఉన్న అమ్మవారి ఆలయంలోకి ఓ వ్యక్తి ప్రవేశించాడు. అటూ ఇటూ చూసి ఎవరూ రావట్లేదని నిర్ధారించుకున్నాడు. ఓ గోనె సంచిలో హుండీని వేసుకుని దర్జాగా నడుచుకుంటూ వెళ్లిపోయాడు. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేపట్టారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో 62 కిలోల గంజాయిని పోలీసులు పట్టుకున్నారు. దీని విలువ సుమారు 15 లక్షలు ఉంటుందని రైల్వే పోలీసులు తెలిపారు. ఒడిశా నుంచి నాందేడ్కు రైళ్లలో గంజాయి తరలిస్తున్నట్లు సమాచారం అందుకున్న పోలీసులు తనిఖీలు చేపట్టారు. గంజాయిని సీజ్ చేసి 5 నిందితులను అరెస్టు చేశారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. తెలుగువారి ఆత్మ గౌరవాన్ని కాపాడింది ఒక్క ఎన్టీఆర్ఏ. మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో ఎన్టీఆర్కు నివాళులర్పించిన టీడీపీ నేత ఆలపాటి రాజా. తెలుగు రాష్ట్రాల్లో ఘనంగా ఎన్టీఆర్ జయంతి వేడుకలు. ఎన్టీఆర్ ఘాట్లో నివాళులర్పించిన కుటుంబ సభ్యులు. సీఎం జగన్ హయాంలో పోలవరం పనులు ఒక్క అడుగు కూడా ముందుకు సాగలేదు. నిర్వాసితులకు డబ్బులు చెల్లించకుండా వేధిస్తున్నారన్న జనసేన నేత కొణతాల. వాడపల్లి వెంకన్న ఆలయంలో ప్రత్యేక పూజలు. మంగళ వాయిద్యాల నడుమ శ్రీ స్వామి అమ్మవార్లకు మేల్కొల్పు సేవ, ఐశ్వర్య లక్ష్మీ హోమం. ఇవే వాటి వార్తా విశేషాలు. మరిన్ని వార్తా విశేషాలతో నెక్స్ట్ బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.